Gurubhyo Namaha. Today class is Laplace transforms. Class number 24. Yesterday I told that to evaluate the integrals by using Laplace transforms. Okay. Now today class is Laplace transforms of Laplace transforms and Laplace transforms of periodic functions. Next also miscellaneous problems in Laplace transforms. This is last class for the Laplace transforms. This is also last concept in this class and also this is last class for the Laplace transforms. Previous class లో మనం evaluate చేసాం Laplace transforms ఉపయోగించి integrals ని evaluate చేసాం. ఈ క్లాస్లో మనం కొన్ని మిస్లేనియస్ ప్రాబ్లమ్స్ అనమాట 1 or 2 ప్రాబ్లం అంటే వన్ ఫంక్షన్ ఎంబెడెడ్ విత్ ఎనదర్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ ఒకటే ఉంటుంది మెథడ్స్ వన్ మెథడ్ ఎంబెడెడ్ విత్ ఎనదర్ మెథడ్ 2 or మెథడ్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అలాగే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్కి మళ్ళీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఫైనల్గా పీరియాడిక్ ఫంక్షన్స్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయి ఈ క్లాస్ తోటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఎంటైర్ చాప్టర్ ఈజ్ ఓవర్ సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్కి మొత్తం కంప్లీట్గా 24 వీడియోస్ కంప్లీట్ అయినాయి అన్నమాట ఓకే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ స్టార్ట్ చేసుకుంటాం నౌ ఇన్ దిస్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ 1 or 2 ప్రాబ్లమ్స్ దట్ ప్రాబ్లమ్స్ బిలాంగ్స్ టు ద లాప్లాస్ టు ఫైండ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఎంబెడెడ్ విత్ 2 or 3 మెథడ్స్ అంటే మనం చాలా మెథడ్స్ నేర్చుకున్నాం అంటే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం సెకండ్ షిఫ్టింగ్ థియరం చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ f of t into f of t by t, derivatives of derivable functions, Laplace transform of derivable functions, Laplace transform of integrals ఇవన్నీ కూడా నేర్చుకున్నాం ఇవి సింగిల్గా మనం ప్రాక్టీస్ చేసాం సపోజ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో f of t by t అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇంటిగ్రల్స్లో f of t by t వస్తే ఎలా ఉంటాయి t into f of t వస్తే ఎలా ఉంటాయి అంటే ఒక మెథడ్ 1 or 2 మెథడ్స్ ఎంబెడెడ్ అయిపోతాయి అన్నమాట ఆ విధంగా వచ్చినప్పుడు మనం 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దాం ఈ 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిన తర్వాత లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం ఓకే నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 1 సో ఇన్ దిస్ మిస్లేనియస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో మనం ఫస్ట్ ప్రాబ్లం ఏంటి ఫైండ్ ఎల్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t 1 minus e power t by t into dt మనం డిఫరెంట్గా మెథడ్స్ చేసినప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t f of t dt ఈ టైప్ మనం చేసాం ఓకే అంటే 1/s into f bar at s ఈ మెథడ్ యూజ్ చేసి లోపల అంటే ఇదేం మెథడ్ ఏంటి మెథడ్ పేరేంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్ అంటే ఎల్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t f of dt ఉంటే కనుక అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఇంటిగ్రల్స్ ఉంటే కనుక f bar at s క్యాలిక్యులేట్ చేసి దాన్ని 1/s పెట్టి మల్టిప్లై చేయడం లేదా s పెట్టి డివైడ్ చేయడం అలాగే నెక్స్ట్ ఎల్ ఆఫ్ f of t by t ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ s to infinity f bar at s ds ఈ ప్రాబ్లమ్స్ కూడా చేసాం అంటే ఎఫ్ ఆఫ్ టీని టీ పెట్టి మల్టిప్లై చేసి టీ పెట్టి డివైడ్ చేసినప్పుడు ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఎస్ డిఎస్ ఇప్పుడు ఇవి రెండు కూడా కలిపి వచ్చేసినాయి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t 1 minus e power t by t into dt అంటే ఇదంతా ఫంక్షన్ కింద తీసుకున్నారు అనుకోండి సపోజ్ 1 minus e power t by t అంటే 1 minus e power t టీ పెట్టి డివైడ్ చేస్తుంది అంటే బై యూజింగ్ దిస్ మెథడ్ ద వర్కింగ్ ప్రాసెస్ డిపెండ్స్ ఆన్ దిస్ మెథడ్ నెక్స్ట్ Laplace transform of integral 0 to t this t is f of t by using this formula this method ఓకే చూడండి మనకి ఒక ప్రాబ్లంలో ఎంబెడెడ్ విత్ 2 మెథడ్స్ రెండు మెథడ్స్ ఎంబెడ్ అయినాయి బై t మెథడ్ ఒకటి ఉంది నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to t అంటే ఇంటిగ్రల్స్ ఉన్నాయి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో అంటే టు ఎవాల్యుయేట్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటిగ్రల్స్ ఆఫ్ 1 minus e power t by t into dt అంటే ఈ రెండు మెథడ్స్ మనం ఇక్కడ అప్లై చేసి కంప్లీట్ చేస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ కంప్లీట్ అయిపోయినట్టే అంటే ఈ ప్రాబ్లమ్ ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి మనం ఎప్పుడు కూడా చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఎల్ ఆఫ్ 1 minus e power t by t చేసాం లేదా ఎల్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t sin t dt ఇలా చేసాం మనం ఎక్కడ కూడా 2 మెథడ్స్ ఇన్వాల్వ్ అవ్వలేదు బట్ ఇన్ దిస్ కేస్ in this first problem 2 methods involved అయినాయి ఫస్ట్ థియరం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇంటిగ్రల్స్ సెకండ్ థియరం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ టు ఫైండ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ f of t డివిజన్ బై t
టీ పెట్టి డివైడ్ చేయాలి. ఇవి రెండు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలనేది చూద్దాం. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్స్ అన్ని కూడా దీని నుంచి అడుగుతాడు అనమాట. కంపల్సరీగా క్వశ్చన్స్ మాట ఇవన్నీ కూడా. అంటే మెథడ్స్ ఒకదానికి ఒకటి ఇన్వాల్వ్ అయితే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అవే ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకే, దీని సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఓకే, ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ మనకి ఎలా ఉంటుందంటే కనుక ఫస్ట్ వాట్ ఈస్ గివెన్ సొల్యూషన్. గివెన్ L of integral 0 to t 1 minus e power t by t into dt. ఫస్ట్ దేని టేకప్ చేయాలంటే కనుక బై టీ ఉంది కాబట్టి దీని సంగతి ఏంటో చూడాలి ఫస్ట్. ఓకే, కంపేరింగ్ దిస్ వన్ L of integral 0 to t f of t by t into dt. వాట్ ఈస్ f of t? f of t is equal to 1 minus e power t. ఫస్ట్ దీనికి Laplace ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాట్ ఈస్ ది Laplace ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 minus e power t? We know that L of 1 is equal to 1 by s. L of e power t is equal to 1 by s minus 1. So the Laplace transform of L of f of t is equal to 1 by s minus 1 by s minus 1. It is denoted by f bar at s. But ఇది ఏ ఫార్మేట్లో ఉంది? 1 minus e power t by t ఈ ఫార్మేట్లో ఉంది కాబట్టి by using this formula L of f of t by t is equal to integral s to infinity f bar at s ds. ఆల్రెడీ ఎస్టర్డే ఐ టోల్డ్ దట్ ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. దీని మీద చాలా ప్రాబ్లమ్స్ వరకు చేసాం. 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం, మనం 6 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. ఓకే, సో L of f of t by t అంటే ఏం చేయాలి? ఈ f bar at sకి డెఫినెట్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేయాలి. దట్ మీన్స్ L of 1 minus e power t by t is equal to definite integral s to infinity 1 by s minus 1 by s minus 1 ds. What is the integration of integral 1 by s? Log s minus log of s minus 1 limits s to infinity. So that equal to log a minus log b, log a by b, log of s by s minus 1 limits s to infinity. సో ఇదంతా కూడా మనం కంప్లీట్ చేసుకుని ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం బాగా ప్రాక్టీస్ చేసాం. ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఉన్నప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఏ విధంగా ఎవాల్యుయేట్ చేయాలో చాలా ప్రాబ్లమ్ చేసాం. అదే విధంగానే చేసుకోవచ్చన్నమాట. ముందు ఏం చేయాలంటే కనుక దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపోకూడదు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్కి వెళ్ళకూడదు. ఫస్ట్ ఇక్కడ ఏముందో చూసుకోవాలి. 1 మైనస్ ఈ పవర్ టీ ఫంక్షన్ అది, దట్ మీన్స్ ఎఫ్ ఆఫ్ టీ. ఆ ఎఫ్ ఆఫ్ టీని టీ పెట్టి డివైడ్ చేస్తుంది. అంటే ఈ మెథడ్ అప్లై చేయాలి ఫస్ట్. అంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ మెథడ్ మనం చేసాం, అది ప్రాసెస్ ఎలా చేసాం అలాగే చేసుకురావాలి. ఇది అప్లై చేయాలంటే కనుక ఫస్ట్ మనకి ఐ వాంట్ ఎఫ్ బార్ ఎట్ ఎస్. ఎఫ్ బార్ ఎట్ ఎస్ క్యాలిక్యులేట్ చేసాను 1 by s minus 1 by s minus 1. దానికి డెఫినెట్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేస్తాను, వచ్చింది లాగ్ ఆఫ్ ఎస్ బై ఎస్ మైనస్ 1. లిమిట్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఎస్ ప్లేస్లో ఇన్ఫినిటీ రాసేయకూడదు. అప్పర్ లిమిట్ హియర్ ఇన్ఫినిటీ, బట్ సబ్స్టిట్యూటింగ్ హియర్ ఎస్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎస్. డోంట్ సబ్స్టిట్యూట్, ఎస్ కామన్ తీయాలి ఇక్కడ. 1 minus 1 by s, ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు మాత్రమే చేయాలి. ఓకే, లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ బై బి. సో ఇక్కడ ఎస్ కామన్ తీస్తే కనుక ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ పార్ట్ లాగ్ ఆఫ్ 1 by 1 minus 1 by s. ఇప్పుడు మనకి s టెన్స్ టు ఇన్ఫినిటీ, 1 by s టెన్స్ టు 0 కాబట్టి s ఉంచుకోకూడదు. ఇన్ఫినిటీ అప్పర్ లిమిట్ వచ్చినప్పుడు s మట్టుకు ఉంచుకోకూడదు, దాన్ని 1 by s లోకి మార్చేసుకున్నాను. 1 by 1 minus 1 by s. మళ్ళీ ఇదంతా సింప్లిఫై చేస్తే మళ్ళీ మీకు ఇదే వస్తుంది. ఏమొస్తుంది? ఎస్ బై ఎస్ మైనస్ 1 వస్తుంది. అంటే ఇదే వస్తుంది బట్ ఎస్ బై ఎస్ మైనస్ 1 వస్తుంది. ఓకే, దీని ఇలా రాసుకున్నాను. ఇప్పుడు అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎస్ ఉన్న చోట 1 by ఇన్ఫినిటీ, ఇది 0 అయిపోతుంది. అంటే 1 by 1 minus 0 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే ఎస్ ప్లేస్లో ఎస్ రాస్తున్నాం కాబట్టి నో చేంజ్, ఇలాగే ఉంటుంది. సో లాగ్ 1, ఈ లాగ్ 1 వాల్యూ 0, అంటే 0 మైనస్ ఆఫ్ లాగ్ ఆఫ్, ఇదంతా సింప్లిఫై చేస్తే మళ్ళీ ఎస్ బై ఎస్ మైనస్ 1. సో దట్ ఈక్వల్ టు మైనస్ లాగ్ ఆఫ్ ఎస్ బై ఎస్ మైనస్ 1. సో ఈ మైనస్ని రిమూవ్ చేయాలనుకోండి, దీని రెసిప్రోకల్స్ తీసుకుంటాం. దట్ ఈక్వల్ లాగ్ ఆఫ్ ఎస్ మైనస్ 1 by s. దట్ ఈక్వల్ టు దీన్ని క్యాపిటల్ ఎఫ్ బార్ ఎట్ ఎస్ తోటి ఇండికేట్ చేద్దాం. ఓకే, ఇక్కడికి ఒక మెథడ్ కంప్లీట్ అయింది. వాట్ ఈస్ దట్ మెథడ్? ఎఫ్ ఆఫ్ టీ బై టీ మెథడ్ కంప్లీట్ అయింది. అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ, అది ఎలా చేయాలో మెథడ్ కంప్లీట్ అయిపోయింది. సో మనం అదే చేసాం ఇక్కడ వరకు కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది. అంటే ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఈ మెథడ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్. అదేం చెప్తుంది? దట్ థీరమ్ సేస్ దట్ ఎల్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ టీ dt 1 by s ఇంటూ ఎఫ్ బార్ ఎట్ ఎస్. ఆల్రెడీ మనం క్యాపిటల్ ఎఫ్ బార్ ఎట్ ఎస్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ ఉంచుకున్నాం. దాన్ని 1 by s పెట్టి మల్టిప్లై చేయటమే. దట్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t, ఇదంతా కూడా ఏంటి మనకి ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. దీని వాల్యూ ఎఫ్ బార్ ఎట్ ఎస్ మాట. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చినటువంటిది ఎఫ్ బార్ ఎట్ ఎస్. ఓకే, దట్ ఈక్వల్ టు 1 minus e power t by t ఇంటూ dt. ఒక ఇంటీగ్రల్ ఉంది కాబట్టి 0 to t ఒక 1 by s పెట్టి మల్టిప్లై చేయాలి. దట్ ఈక్వల్ టు 1 by s ఇంటూ ఎఫ్ బార్ ఎట్ ఎస్ అంటే లాగ్ ఆఫ్ ఎస్ మైనస్ 1 by s. ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. చూడండి, మనం 2 మెథడ్స్ చేయాలి. మెథడ్స్ ఏ మెథడ్ ఎప్పుడు చేయాలంటే కనుక ఫస్ట్ ఇక్కడ చూసుకోవాలన్నమాట, తర్వాత ఇక్కడికి రావాలి. అంటే లాప్లాస్ టు ఎవాల్యుయేట్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ.
ఆ ఫార్మేట్లో ఉంది కాబట్టి ఆ మెథడ్ అంతా కూడా చేసుకొచ్చాను నేను. అది అయిపోయిన తర్వాత టు ఎవాల్యుయేట్ ది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్ దట్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఇంటిగ్రల్ అది యూజ్ చేశాను లాస్ట్లో. ఇది ఈజీ, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక ఇంటిగ్రల్ ఉంటే 1/s మల్టిప్లై చేస్తాం, 2 ఇంటిగ్రల్స్ ఇస్తాడు ఒకసారి, 1/s² పెట్టి మల్టిప్లై చేస్తాం. ఓకే, ఈ విధంగా ప్రాబ్లం నెంబర్ 1 కంప్లీట్ చేయాలి. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే కనుక టు ఫైండ్ ది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t 1 - e⁻t/t into dt. ఒక మెథడ్లో ఇంకొక మెథడ్ వచ్చింది అంటే 2 మెథడ్స్ ఎట్ ఏ టైం మనం చేయవలసి వచ్చింది అనమాట. ఇప్పుడు వరకు మనం ఏంటంటే 1/1 ఎక్స్పోనెన్షియల్, ఫస్ట్ ట్రాన్స్లేషన్, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ విడివిడిగా చేసుకుంటూ వచ్చాం. కానీ ఇన్ దిస్ క్లాస్, ఇన్ దిస్ ప్రాబ్లం దిస్ ఈజ్ డిఫరెంట్. 2 మెథడ్స్ ఎగ్జిస్ట్ అయినాయి. ఫస్ట్ f/t/t మెథడ్ చేసి తర్వాత లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఇంటిగ్రల్ చేయాలి. అంటే మీరు కాన్సిక్యూటివ్గా మెథడ్స్ అన్నీ కూడా వింటూ ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేసుకొస్తే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక అప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా అర్థమవుతాయి అన్నమాట. మధ్యలో వచ్చేసి దూరిపోయి ఉంటే కనుక ఏం అర్థం అవ్వవు. ఓకే, సో ఈ విధంగా చేయాలి. సో అది చేసే విధానం అంతా కూడా చూడండి. సో ఇన్ దిస్ క్లాస్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ టైం గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 2. ఓకే, ద సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్ ఫైండ్ Laplace transform of integral 0 to t e⁻t sin t dt. But here there are 3 methods exist. Method 1, first elementary function sin t ని exponential function పెట్టి మల్టిప్లై చేస్తుంది. అంటే ఈ మెథడ్ 1 ఇది అప్లై చేయాలి. L of e⁻at f of t ఈ విధంగా ఉన్నప్పుడు బై అప్లయింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఓకే, నెక్స్ట్ t పెట్టి మల్టిప్లై చేస్తుంది. టీ పెట్టి మల్టిప్లై చేస్తే కనుక సెకండ్ థియరం. వాట్ ఈస్ దట్ థియరం? సెకండ్ మెథడ్ ఏం అప్లై చేయాలి? ఎల్ ఆఫ్ టీ ఇంటూ ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ వచ్చేసింది కాబట్టి క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ పెడదాం. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ d/ds ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ బార్ ఎస్ అని రాద్దాం. మెథడ్ 2 ఇంకో మెథడ్ అప్లై చేసాం. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఆర్ ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం. ఎందుకని? మల్టిప్లయింగ్ విత్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. అంటే మన మెథడ్స్ అన్నీ కూడా కంప్లీట్గా మీరు చేస్తే అప్పుడు మీకు ఒక అవగాహన ఉంటుంది. ఒక మెథడ్ చేసి మనకి బాగా అర్థమైన మెథడ్స్ చేసి కాంప్లికేటెడ్గా ఉన్న మెథడ్స్ అవి వదిలేసామనుకోండి, సీక్వెన్స్ దెబ్బతింటుంది అక్కడ, ఫ్లో. అప్పుడు అక్కడ మీకు వచ్చే అండర్స్టాండింగ్లో ఫ్లో బ్రేక్ అయిపోద్ది అనమాట. ఓకే, ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఎలిమెంట్ sin t అనేది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ మాట. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పెట్టి మల్టిప్లై చేస్తుంది కూడా బై అప్లయింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. నెక్స్ట్ అది అయిపోయింది. ఇక్కడికి వద్దాం, మల్టిప్లయింగ్ విత్ t. సో దిస్ ఈజ్ ది మెథడ్ ఆఫ్ ఎల్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఆర్ ఎల్ ఆఫ్ t⁻n ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. టీ పెట్టి మల్టిప్లై చేస్తే కనుక ఎఫ్ ఆఫ్ టీని -1 ఇంటూ d/ds ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఇంటిగ్రల్ 0 to t, దట్ మీన్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్. ఇది అప్లై చేయాలి ఇప్పుడు. దట్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t క్యాపిటల్ ఎఫ్ అయిపోయింది కదా, ఏదో p ఆఫ్ t అనుకుందాం. p ఆఫ్ t dt ఈజ్ ఈక్వల్ టు 1/s ఇంటూ p బార్ ఎట్ s. అంటే డిఫరెంట్ లెటర్స్ వాడుతుంది అనమాట. ఇక్కడ స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ, ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ, ఇది పీ ఆఫ్ టీ. సో ఈ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఇంటిగ్రల్స్ అప్లై చేయాలి. అలాగా 1/1 రావాలన్నమాట మనం. అలా వస్తే కనుక ప్రాబ్లం చక్కగా ఈజీగా చేయొచ్చు. అయితే ఇక్కడ ముందు ఎక్స్పోనెన్షియల్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలా, లేకపోతే కనుక టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అప్లై చేయాలా? ముందు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేసి కంటే టీ ఇంటూ అప్లై చేస్తే ఈజీగా ఉంటుంది. ఎందువల్లంటే ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం అప్లై చేసేటప్పుడు అందులో ఎస్ గోస్ టు s+1 ఆర్ s-1 కింద చేంజ్ అయిపోతుంది. చేంజ్ అవ్వకముందే మనం డెరివేటివ్ కట్టామనుకోండి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, అదేంటో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఇన్ దిస్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం ఎంబెడెడ్ విత్ 3 మెథడ్స్. మెథడ్ 1 ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం, మెథడ్ 2 ఎల్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ, మెథడ్ 3 లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్. అంటే 3 మెథడ్స్ ఎంబెడెడ్ అయిపోయినాయి. 1/1 మనం చేసుకుంటూ రావాలి. దట్ ఈస్ ది ప్రాబ్లం. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మరి ఇవన్నీ కూడా. ఓకే, ఇది నేను కొంతవరకు చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో 3 మెథడ్స్ మీద మనం కంప్లీట్గా ప్రాబ్లమ్స్ అవి ఇంతకుముందు బాగా ప్రాక్టీస్ చేసాం కాబట్టి అందుకు నేను ప్రాబ్లం అంతా కూడా కంప్లీట్గా బోర్డు మీద చేసి ఒక 1/1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ sin t కి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin t? Laplace transform of L of sin t is equal to a/s² plus a². But here a is equal to 1. That means 1/s² plus 1². That means 1/s² plus 1. The Laplace transform of sin t is 1/s² plus 1. It is denoted by f bar at s. మీరు కావాలంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని అనుకుంటే కనుక నోటేషన్ డిఫరెంట్గా వాడుకోండి. ఎఫ్ బార్ ఎట్ ఎస్, క్యాపిటల్ ఎఫ్ బార్ ఎట్ ఎస్ ఇలాగా వాడుకోవచ్చు అన్నమాట. అన్నీ ఒకటే వాడుకుని ఏం ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ దీనికి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేశాను. నేను ఫస్ట్ రాసుకోవడం దీన్ని ఒక ఆర్డర్లో రాసుకున్నాను చూడండి. గివెన్ ఎల్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t e⁻t t sin t dt. ఫస్ట్ sin tకి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి.
ఓకే, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తుంది. దీన్ని ఎఫ్ బార్ ఎట్ ఎస్ తోటి ఇండికేట్ చేశాను. నెక్స్ట్ ఏం చేసింది, ఇక్కడ టీ పెట్టి మల్టిప్లై చేస్తుంది. బై యూజింగ్ ఫార్ములా ఎల్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ, ఇక్కడ రాసాను చూడండి, ఎల్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ -1 ఇంటూ డిబిడిఎస్ ఆఫ్ ఎఫ్ బార్ ఎట్ ఎస్. ఎఫ్ బార్ ఎట్ ఎస్ రెడీగా ఉంది ఇక్కడ మనకి 1/s² + 1. సో ఎల్ ఆఫ్ టీ ఇంటూ సైన్ టీ ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ డిబిడిఎస్ ఆఫ్ 1/s² + 1. దిస్ ఈజ్ ఎఫ్ బార్ ఎట్ ఎస్. ఓకే, సో -1 ఇంటూ డిబిడిఎస్ ఆఫ్ 1/s² + 1. చూడండి ఎలా వస్తున్నాం, ఎలిమెంటరీ ఫంక్షన్, ఈ ఫంక్షన్కి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసాం. దీన్ని టీ పెట్టి మల్టిప్లై చేస్తుంది కాబట్టి బై యూజింగ్ దిస్ థియరం is one of the very most important theorem in Laplace transforms, L of t into f of t or L of t square into f of t or L of t power n into f of t. ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ఒకసారి t పెట్టి మల్టిప్లై చేస్తే -1 ఇంటూ డివిడిఎస్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్, 3 సార్లు పెట్టి మల్టిప్లై చేస్తే -1 హోల్ క్యూబ్ ఇంటూ d³ ఎఫ్ బార్ ఎస్. n టైమ్స్ మల్టిప్లై చేస్తే కనుక t పవర్ n పెట్టి మల్టిప్లై చేస్తే టీని n టైమ్స్ మల్టిప్లై చేస్తే కనుక -1 హోల్ పవర్ n ఇంటూ nth డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్. అదే రాసాం ఇక్కడ మనం. సో టీ ఇంటూ సైన్ టీ ఈజ్ ఈక్వల్ -1 ఇంటూ డిబిడిఎస్ ఆఫ్ 1/s² + 1. దీని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. వీ నో దట్ dbdx ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్ -1/x², దట్ ఈక్వల్ టు -1 ఇంటూ -1/x² ఇంటూ డిబిడిఎస్ ఆఫ్ s² + 1. డెరివేటివ్ కడితే నాకు ఎంత వచ్చిందంటే 2s/s² + 1 హోల్ స్క్వేర్ వచ్చింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి అయిపోయింది. ఓకే, ఒక మెథడ్, వన్ మెథడ్ ఈజ్ ఓవర్. దట్ మెథడ్ ఈజ్ L of t ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. నెక్స్ట్ మల్టిప్లయింగ్ విత్ e పవర్ -t, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిప్లై చేస్తుందంటే ఇక్కడ దాని అర్థం ఏంటి, బై యూజింగ్ ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం ఆర్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. సో దట్ ఈక్వల్ టు, దానికి ఏంటి ఫార్ములా, L of e పవర్ -at ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ dt, ఎఫ్ ఆఫ్ టీ దట్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎస్ s goes to s + a. ఐ వాంట్ ఎఫ్ బార్ ఎస్. ఇది రెడీ అయిపోయింది కదా ఇక్కడ, ఇది అయితే ఇక్కడ నేను ఇక్కడ ఎఫ్ బార్ ఎస్ అన్నాను కదా, ఇక్కడ మీరు క్యాపిటల్ ఎఫ్ బార్ ఎట్ ఎస్ అని పేరు పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ బార్ ఎట్ ఎస్ పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో రాసుకోవచ్చు, లేదా స్మాల్ లెటర్స్ వాడేసినా పర్లేదు, అన్నింటికి ఎఫ్ బార్ ఎట్ ఎస్ రాసినా మనకు లేదు. మెథడ్స్ డిఫరెంట్ కాబట్టి నోటేషన్ మీరు ఎలా యూజ్ చేసుకున్నా పర్లేదు. సో ఎల్ ఆఫ్ టీ ఇంటూ సైన్ టీ ఈజ్ ఈక్వల్ 2s/s² + 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎట్ ఎస్ కింద ఇండికేట్ చేశాను. బట్ వీ నో దట్ ఎల్ ఆఫ్ e పవర్ -at ఇంటూ సమ్ ఫంక్షన్, L of e పవర్ -at ఇంటూ సమ్ ఫంక్షన్, ఏదో ఫంక్షన్ అక్కడ ఎఫ్ ఆఫ్ టీ, దీని క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ అనుకోండి పోనీ, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ. వాట్ ఈస్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ, దిస్ ఈజ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ. ఇదంతా కూడా క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ. మధ్యలో ఇందాక వచ్చింది సైన్ టీ, ఇది ఎఫ్ ఆఫ్ టీ, టీ ఇంటూ సైన్ టీ, ఇదంతా కూడా క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ. సో ఎల్ ఆఫ్ e పవర్ -at క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎట్ ఎస్ goes to s + a. మైనస్ ఉంటే కనుక ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఎల్ ఆఫ్ e పవర్ -t ఇంటూ టీ ఇంటూ సైన్ టీ దట్ ఈక్వల్ టు 2s/s² + 1 హోల్ స్క్వేర్ s goes to s + 1. s తీసేసి s ప్లేస్లో s + 1 రాస్తాం. 2 into s + 1/s + 1 హోల్ స్క్వేర్ + 1 హోల్ స్క్వేర్. బై సింప్లిఫికేషన్ గెట్ 2s + 2/a + b హోల్ స్క్వేర్, s² + 2s + 1 + 1 + 1 + 2, s² + 2s + 2 హోల్ స్క్వేర్. సో ఇది కంప్లీట్ అయిపోయింది. అంటే ఎక్స్పోనెన్షియల్ కూడా అప్లై చేసాం మనం. మెథడ్ 2 అయిపోయింది. మెథడ్ 2 అయిపోయింది. ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ మెథడ్ 3. అంటే దిస్ ప్రాబ్లమ్ ఇన్వాల్వింగ్ 3 మెథడ్స్. ఫస్ట్ మెథడ్ ఈజ్ ఓవర్, మల్టిప్లయింగ్ విత్ t బై యూజింగ్ దిస్ ఫార్ములా. సెకండ్ మెథడ్ ఈజ్ ఓవర్, మల్టిప్లయింగ్ విత్ e పవర్ -t బై యూజింగ్ దిస్ ఫార్ములా. థర్డ్ మెథడ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్, అంటే ఇంటిగ్రల్ 0 to t అని ఉంది. రైట్ ది ఫార్ములా, L of ఇంటిగ్రల్ 0 to t f of t dt ఈజ్ ఈక్వల్ టు 1/s ఇంటూ ఎఫ్ బార్ ఎట్ ఎస్. దీనికి ఇక్కడ మనకి కొత్తగా వచ్చింది కదా, దీన్ని మీరు ఎక్కడన్నా సపోజ్ పీ బార్ ఎట్ ఎస్ అని రాసుకొని పోయి నోటేషన్ కోసం, అప్పుడు ఇంటిగ్రల్ 0 to t f దిస్ ఈక్వల్ టు 1/p p బార్ ఎట్ ఎస్ ఇలా రాసుకున్నా పర్లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఎఫ్ బార్ ఎట్ ఎస్ కింద వదిలేసినా పర్లేదు. పీ బార్ ఎట్ ఎస్ అంటే 1/s ఇంటూ పీ బార్ ఎట్ ఎస్ ఇక్కడ రాస్తే సరిపోతుంది. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే 1 2 3 మెథడ్స్ 1 by 1 రావాలన్నమాట. ఇటు నుంచి రావాలి. ఎలిమెంటరీ ఫంక్షన్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత ఇటు నుంచి. అయితే ఇక్కడ మీరు డౌట్ అడగచ్చు, ముందే ఎందుకు ఇది అప్లై చేయలేదు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ముందే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అప్లై చేసామనుకోండి, మనకి s ప్లేస్లో s + 1 ఇలాంటివి వస్తాయన్నమాట. ఆ సింప్లిఫికేషన్ అంతా చేయడం కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ముందే టీ పెట్టి చేసేసుకుంటే కనుక తర్వాత ట్రాన్స్లేషన్ థియరం యూజ్ చేస్తే కనుక సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుంది అనమాట. మీరు అలా చేసి చూడండి, దీనికి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది అనమాట. అంటే 2 steps ఎక్స్ట్రా వస్తాయి అంతే, అందుకని ఏం కాదు. సింప్లిఫికేషన్ బాగా చేసుకునే వాళ్ళకి ఏ మెథడ్ ఎటు నుంచి ఎటు చేసినా కూడా పర్లేదు. ఓకే, సో ప్రాబ్లం చూడండి ఇందులో. సో దిస్ ఈజ్ ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం, దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ, దిస్ ఈజ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్. ఫస్ట్ 1 2 3 అలా 3 మెథడ్స్ కాన్సిక్యూటివ్గా అప్లై చేసుకుంటూ టు ఎవాల్యుయేట్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎంటైర్ దిస్ ఫంక్షన్ we get the value 1/s into 2s + 2/s² + 2s + 2 whole square.
దిస్ ఈజ్ ది ప్రాబ్లం నెంబర్ 2. ఈ విధంగా చేయాలన్నమాట. అంటే ఈ ప్రాబ్లమ్స్లో స్పెషల్ ఏంటి, ఏ మెథడ్ కూడా విడివిడిగా ఉండదు, ఎంబెడెడ్ విత్ ఇన్వాల్వింగ్ 2 or more మెథడ్స్, ఇంకో మెథడ్స్ కూడా రావచ్చు, 4 మెథడ్స్ కూడా రావచ్చు. ఎన్ని మెథడ్స్ ఇచ్చినా సరే కాన్సిక్యూటివ్గా 1 by 1 చేసుకుని వచ్చేయటమే. కంపేర్ చేసుకోవాలి, ఇది ఈ ఫార్మేట్లో ఉంది, ఇది ఈ ఫార్మేట్లో ఉంది, టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ, తర్వాత మళ్ళీ ఇదంతా ఎఫ్ ఆఫ్ టీ అనేసుకుంటే ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ, మళ్ళీ ఇదంతా కూడా ఎఫ్ ఆఫ్ టీ అనేసుకుంటే కనుక ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ టీ డిటీ. అలాగా 1 by 1 కాన్సిక్యూటివ్గా మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటూ రావాలన్నమాట. దిస్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎంబెడెడ్ విత్ 2 or more మెథడ్స్ ఉంటే ఈ విధంగా చేయాలన్నమాట. ఓకే, ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 2 ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈజ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్కి మళ్ళీ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ కడితే ఏమొస్తుంది, దట్ ఈస్ ది కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ how to find the Laplace transforms of periodic functions. F of t is a exponential function and piecewise continuous function. ఇక్కడ మనకు ముందు చూసారా ఎఫ్ ఆఫ్ టీ, ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ ఆఫ్ టీ అంటే ఫార్ములాలో మనం రాస్తున్నాం ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఏ పీస్ వైజ్ కంటిన్యూస్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ ఫంక్షన్. బట్ ఎఫ్ ఆఫ్ టీ ఎగ్జిస్ట్ పీరియాడిక్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఇక్కడ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఎలా ఉంటాయి. దీస్ 2 కాన్సెప్ట్స్ తోటి దిస్ ఎంటైర్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ చాప్టర్ ఈజ్ ఓవర్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్. ఫస్ట్, వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్? L of f of t, how it is defined? This is integral 0 to infinity e power minus st f of t dt. This is the definition of Laplace transforms. Okay, now to find the Laplace transform of Laplace transform, that means L of f of t. అంటే దీనికి మనం మళ్ళీ Laplace transform find out చేస్తే కనుక, okay, so by the definition of Laplace transforms, L of f of t is equal to this one. Now we have to find Laplace transform of L of f of t. అప్పుడు మళ్ళీ దీని అంతటికి కూడా మనం Laplace transform find out చేయాలి. అంటే ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది అంటే మళ్ళీ దీని అంతటికి కూడా లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ ఏ విధంగా అయితే రాసాం మనం అదే విధంగా రాయాలన్నమాట. రాసి మనం ఈ కంప్లీట్ చేయొచ్చు. అంటే ఏ వాల్యూ ఎలా వస్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, బై ది డెఫినేషన్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ L of f of t ఇంటిగ్రల్ 0 to infinity e power minus st f of t dt. అంటే డెఫినేషన్ ప్రకారం మన లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఈ విధంగా వచ్చింది. దీనికి మళ్ళీ ఇంకొకసారి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ బై అప్లయింగ్ అగైన్ ఆపరేటర్ L of f of t ఈజ్ ఈక్వల్ టు L of ఇంటిగ్రల్ 0 to t e power minus st f of t dt. సో మీరు ఇక్కడ ఫంక్షన్ ఏ విధంగా అయితే డిఫైన్ చేశారో అదే విధంగా డిఫైన్ చేయాలి. అంటే ఇక్కడ మీరు దీన్ని అంతటినీ కూడా f of t కింద తీసేసుకోవాలన్నమాట. ఓకే, సో బై ది డెఫినేషన్ ఆఫ్ f of t ఎలా రాశారు అలాగే రాయాలి. ఇంటిగ్రల్ 0 to infinity e power మైనస్ ఎస్టీ ఆల్రెడీ యూజ్ చేస్తారు కాబట్టి మైనస్ యూఎస్ ఇంటూ దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఏం రాయాలి, ఇదంతా రాయాలన్నమాట. దట్ ఈక్వల్ ఈ పవర్ మైనస్ యూఎస్ ఆఫ్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ టీ అంటే 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటీ ఇంటూ డిఎస్. ఓకే, సో సేమ్ డెఫినేషన్ ప్రకారమే రాసాను దీన్ని కూడా. మళ్ళీ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇదంతా కూడా దిస్ ట్రీట్ యాజ్ ఎఫ్ ఆఫ్ టీ. ఆ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఇది రాయాలన్నమాట. అంటే ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇది యూజ్ చేయకూడదు, ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇది యూజ్ చేయకుండా ఇక్కడ మైనస్ యూఎస్ పెట్టామన్నమాట. ఓకే, దట్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to infinity ఇదంతా రాస్తాం. జస్ట్ ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ 0 to infinity ఇక్కడ డిఎస్ ఉంది, ఎఫ్ ఆఫ్ టీ డిటీ. ఇక్కడ ఎస్ అండ్ టీ ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇంటర్చేంజింగ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్. ఫస్ట్ మనం ఏం చేస్తాం, విత్ రెస్పెక్ట్ టు ఎస్ చేద్దాం, తర్వాత విత్ రెస్పెక్ట్ టు టీ చేద్దాం, ఇంటర్చేంజింగ్ చేద్దాం. దట్ ఈక్వల్ టు లిమిట్స్ ఒకటే కాబట్టి ఇంటర్చేంజింగ్ చేసినట్టు కనపడదు, కానీ డిటీ చివరి రాసి ఎఫ్ ఆఫ్ టీ ఎదర్ రాయాలి. ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ యూఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ, ఎస్ వేరియబుల్స్ ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేస్తుందన్నమాట విత్ రెస్పెక్ట్ టు డిఎస్. ఓకే, ఇవి ముందు రాసుకోవాలన్నమాట. డిటీ తర్వాత డిఫరెన్షియేషన్, తర్వాత ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఇంటిగ్రల్ 0 to infinity ఎఫ్ ఆఫ్ టీ ఇదంతా కూడా విత్ రెస్పెక్ట్ ఇంటర్వెల్స్ని చేంజ్, ఇంటిగ్రేషన్ చేంజ్ చేసిన ఆర్డర్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్. అంటే దీని ఇంటిగ్రేషన్ ఇక్కడికి, దీని ఇంటిగ్రేషన్ ఇక్కడికి, విత్ రెస్పెక్ట్ టు ఎస్ ఫస్ట్, విత్ రెస్పెక్ట్ టు డి నెక్స్ట్. దట్ ఈస్ కాల్డ్ ది ఆర్డర్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్. ఓకే, సో ఇంటిగ్రల్ 0 to infinity ఎఫ్ ఆఫ్ టీ ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. దీనికి ఇంటిగ్రేషన్ మీకు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు. ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై మైనస్ ఏ. అదే ప్రాసెస్లో చేసుకుని వెళ్తే కనుక ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ దీనికి ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ చేసాను. వాట్ ఈస్ కోఎఫిషియంట్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ కాబట్టి ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎస్ ఈజ్ మైనస్ ఆఫ్ యూ ప్లస్ టీ. సేమ్ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ యూ ప్లస్ టీ బై మైనస్ ఆఫ్ యూ ప్లస్ టీ. ఓకే, సో మీకు చెప్పాను ఎక్స్పోనెన్షియల్లో నెగిటివ్ ఉంటే కనుక దాంట్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక
ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక టోటల్గా ఇదంతా కూడా మీకు ఏమొస్తుంది ఎస్ ప్లేస్లో ఇన్ఫినిటీ వస్తే కనుక ఈ పవర్ ఇన్ఫినిటీ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ టర్మ్ 0 అయిపోతుంది. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇన్ ప్లేస్ ఆఫ్ 0 into సంథింగ్ ఈ పవర్ 0 1 by మైనస్ ఆఫ్ యూ ప్లస్ టీ. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ దట్ ఈక్వల్ టు 1 by u plus t. ఇంటిగ్రల్ 0 to infinity f of t into 1 by u plus t dt. That equal to Laplace transform of Laplace transform is equal to integral 0 to infinity f of t by u plus t dt. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అంటే Laplace transform of f of t డెఫినేషన్ ఏంటి? ఇంటిగ్రల్ 0 to infinity e power minus st f of t dt. మరి Laplace transform of Laplace transform డెఫినేషన్ ఇంటిగ్రల్ 0 to infinity f of t by u plus t dt. అంటే Laplace transform of Laplace transforms మనం ఫైండ్ అవుట్ చేయడం మనకు అంతగా అవసరం లేదు. అయితే ఒక ఎగ్జాంపుల్ చూస్తే కనుక కరెక్ట్గా తెలుస్తుంది. ఇవి ఎగ్జామినేషన్ మనకు అంతగా నో నీడ్ టు ఇంపార్టెంట్. ఓకే, అసలు మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ Laplace transform of Laplace transform అని అడిగారు అనుకోండి, ఇంటిగ్రల్ 0 to infinity f of t by u plus t dt అని మీరు చెప్పగలిగితే కనుక ఆన్సర్ సరిపోతుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ Laplace transform of Laplace transforms. What is the value of Laplace transform of Laplace transform? That value is L of f of t is equal to integral 0 to infinity f of t by u plus t dt. అయితే మనం ఇక్కడ సపోజ్ రేపు Laplace transform of Laplace transform 1. We know that Laplace transform 1 is equal to 1 by s. To find the Laplace transform of 1 అంటే take f of t is equal to 1 తీసుకుంటాం. ఇక్కడ మనం 1 తీసుకుంటే ఇక్కడ హియర్ 1 రాయాలి. అంటే 0 to infinity 1 by u plus t dt. To calculate the definite integrals, we get the required value. So this is the concept of Laplace transforms of Laplace transforms. Okay, next I am going to explaining last concept, Laplace transforms of periodic functions. Okay, Laplace transforms of periodic functions. First of all, what is the meaning of the periodic function? Suppose a function f of t is said to be periodic function if f of t is equal to f of small t plus capital T. This function is called, when they satisfies this condition, this function is called periodic function. For example, sin is a periodic function, sin x is a periodic function. This can be written as sin of x plus 2 pi is equal to sin x. So sin is a periodic function with period 2 pi. So sin, cos, secant, cosecant, these four functions are periodic functions with period 2 pi. Next, tan and cot are periodic functions with period 2 pi. That equal to tan x is a periodic function with period pi. Sin x is a periodic function with period 2 pi. So by the definition of periodic function, this can be written as tan of x plus pi is equal to tan x. So when this condition satisfies, this function f is called periodic function. అంటే మీకు ఏదైనా ఈ కండిషన్ సాటిస్ఫై అయితే కనుక ఈ సాటిస్ఫై అయినటువంటి కండిషన్లో ఆ ఫంక్షన్ అన్నింటిలో కూడా మన పీరియాడిక్ ఫంక్షన్స్ అని చెప్పచ్చు అనమాట. సపోజ్ సైన్ ఎక్స్, సైన్ 360 ప్లస్ థీటా, వీ నో దట్ 360 ప్లస్ థీటా సైన్ థీటా. ఓకే, అలాగే మల్టిపుల్స్ ఆఫ్ 2 పై అన్నిటి దగ్గర కూడా మల్టిపుల్స్ ఆఫ్ పై అంటే సైన్ ఎక్స్ ప్లస్ 2 పై, 4 పై, 6 పై, ఈ అన్నిటి దగ్గర కూడా సాటిస్ఫై. ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ తీసుకోవాలి మనం. ఓకే, a function f is said to be periodic function if f of t is equal to f of t plus t, where this capital T is a least positive integer. That means f of t is equal to f of small t plus capital T is equal to f of small t plus 2t is equal to f of small t plus 3t. ఇలా చాలా సాటిస్ఫై అవుతాయి. ఇలాంటి వాల్యూస్ చాలా ఉంటాయి. కానీ మనం టేకప్ చేయవలసింది బై టేకింగ్ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ దట్ ఈక్వల్ టు దిస్ టీ. దిస్ ఈజ్ కాల్డ్ పీరియడ్ ఆఫ్ దిస్ ఫంక్షన్. సో దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ పీరియడిక్ ఫంక్షన్స్. పీరియడిక్ ఫంక్షన్స్ అంటే ఒక పర్టికులర్ కండిషన్ని సాటిస్ఫై చేసింది అనుకోండి, ఈ విధంగా సాటిస్ఫై చేస్తూ ఇందులో ఉన్నటువంటి లీస్ట్ వాల్యూని మనం ఏమంటామంటే కనుక పీరియడిక్ ఫంక్షన్స్ అంట. ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ పీరియడిక్ ఫంక్షన్స్ అంటే ఆ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ని మనం ఏమంటామంటే పీరియడ్ అంటమాట. ఓకే, వాటికి పీరియడిక్ ఫంక్షన్స్కి పీరియడ్స్ ఉంటే కనుక వాటిని పీరియడ్సిటీ అంటమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఆర్ పీరియడిక్ ఫంక్షన్స్ విత్ పీరియడ్ 2 pi. tan x cot x are periodic functions with period pi. So this is the concept of periodic functions. How to find the Laplace transform of periodic functions? What is the value of Laplace transform of periodic functions? So by the definition of Laplace transform, f of f
L of f of t is equal to integral 0 to infinity e power minus st f of t dt. This is the definition of Laplace transforms. In this Laplace transform, f of t is a piecewise continuous function and exponential order function, but here f of t is a periodic function. అప్పుడు దీని వాల్యూ ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఏ విధంగా డిఫైన్ చేస్తాం, అది మనం ఇక్కడ చూద్దాం విత్ ప్రూఫ్ తోటి. ఓకే, ద స్టేట్మెంట్ ఈజ్ రైట్ డౌన్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఏ పీరియాడిక్ ఫంక్షన్ విత్ పీరియడ్ క్యాపిటల్ టీ, దెన్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 minus e power minus st integral 0 to t e power minus st f of t dt. ఓకే, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ ఏంటి, L of f of t is equal to integral 0 to infinity e power minus st f of t. సో పీరియాడిక్ ఫంక్షన్ కాబట్టి పీరియాడిక్ ఫంక్షన్ అంటే f of t small t plus capital T is equal to f of t, where t is a least positive integer, that least positive integer is called period. ఆ డెఫినేషన్ అది డెఫినేషన్ నుంచి మనం ఏ విధంగా రాసుకొస్తాం చూద్దాం ఇది ఒకసారి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ థియరమ్ స్టేట్మెంట్కి ప్రూఫ్ వెరీ సింపుల్. ఓకే, దాన్ని మనం సింప్లిఫికేషన్ చేసుకుని సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేస్తే కనుక కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ప్రూఫ్ నేను కొంతవరకు చేశాను, ఒక కొంచెం కంప్లీషన్ తర్వాత చెరిపేసి చేస్తాను. చూడండి, బై ది డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ L of f of t is equal to integral 0 to infinity e power minus st f of t dt. మనకి ఇంటర్వెల్ ఇక్కడ 0 to infinity, ఆ ఇంటర్వెల్ని ఇన్ఫైనైట్ పీరియడ్స్ కింద నేను డివైడ్ చేశాను. ఇంటిగ్రల్ 0 to t e power minus st f of t t, t to 2t, 2t to 3t, 3t to 4t, 4t to 5t, go on like this up to splitting into infinite periods. ఓకే, సో ఈ విధంగా రాసుకున్నాను. నెక్స్ట్, బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇక్కడ టీని రీప్లేస్ చేసి ఇది ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, అలా ఇన్ఫినిట్ పీరియడ్స్ చేసి అనమాట. ఇక్కడ మీకు టీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. టీ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ టీ కింద కన్సిడర్ చేసుకోండి. అంటే ఇక్కడ మన దగ్గర 2 ఇంటిగ్రల్స్ ఉన్నాయి. ఈ 2 ఇంటిగ్రల్స్కి సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి అలా ఇన్ఫినిట్ ఇంటిగ్రల్స్ ఉంటాయి. అవన్నిటిలో మనం చేయవలసిన అవసరం లేదు, 2 ఇంటిగ్రల్స్ చేస్తే చాలు. టీ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ టీ, డిఫరెన్షియేషన్ చేస్తే dt ఈజ్ ఈక్వల్ టు du. అంటే ఎంటైర్ ఈ ఇంటిగ్రల్ అంతటినీ కూడా నేను యూలోకి మార్చుకుంటాను అనమాట. దీన్ని కూడా అంత యూలోకి మార్చుకుంటున్నాను. దానికి ఏం కన్సిడర్ చేస్తున్నానంటే t ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ టీ, తీసేసి దాని ప్లేస్లో యూ ప్లస్ టీ రాస్తున్నాను. డిఫరెన్షియేషన్ చేస్తే dt ఈజ్ ఈక్వల్ టు du. లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి. మరి t ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ టీ యొక్క లోయర్ లిమిట్ ఏంటి 0, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ t, అప్పర్ లిమిట్ 2t. ఇదిగో సెకండ్ ఇంటిగ్రల్, లోయర్ లిమిట్ t, అప్పర్ లిమిట్ 2t. ఫస్ట్ అప్పర్ లిమిట్ టీ వస్తుంది. ఎలా వస్తుందంటే కనుక ఇక్కడ టీ ప్లేస్లో 2t రాయి, 2t ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ టీ. ఈ టీని పక్క తీసుకుంటే 2t మైనస్ టీ అంటే టీ, అప్పర్ లిమిట్ టీ. లోయర్ లిమిట్ ఇక్కడ క్యాపిటల్ టీ రాయి, ఎందువల్లంటే లోయర్ లిమిట్ క్యాపిటల్ టీ, టీ క్యాన్సిల్ అయిపోయింది, యూ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఫంక్షన్ ఎంటైర్ ఫంక్షన్ని, ఈ ఫంక్షన్ అంతటిని కూడా టీల్లోంచి యూల్లోకి చేంజ్ చేసుకునేటప్పుడు లోయర్ లిమిట్ ఏమో 0 అవుతుంది, అప్పర్ లిమిట్ ఏమో టీ అవుతుంది. అందుకని నెక్స్ట్ టైంకి వచ్చేటప్పుడు 0 to t e power minus s into t అంటే u plus capital T into f of u plus capital T. dt means du, ఎంటైర్ యూలోకి మారిపోయింది. అలాగే దీనికి కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ సేమ్. అలాగే ఇంకో ఫంక్షన్ తీసుకున్న మూడిట్లకు కూడా ఈ విధంగా ఉంటే అప్పర్ లిమిట్స్ లోయర్ లిమిట్స్ చేంజ్ అవ్వ, dt ఈజ్ ఈక్వల్ టు d అవుతుంది. ఒక్క t ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ t ఫస్ట్ పీరియడ్ ఫంక్షన్, t ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 2t సెకండ్ పీరియడ్ ఫంక్షన్, t ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 3t థర్డ్ పీరియడిక్ ఫంక్షన్. అలాగా చాలా ఉంటాయి అన్నమాట, ఇన్ఫైనైట్ ఉంటాయి. సో ఇదంతా కూడా ఈ విధంగా చేంజ్ అయింది. అది పీరియాడిక్ ఫంక్షన్ డెఫినేషన్ ఏం చెప్తుంది, ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ యూ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ యూ ప్లస్ 2t ఈజ్ ఈక్వల్ టు గోన్ లైక్ దిస్. f is a periodic function. By the definition of periodic function, f of u can be written as f of u plus t first period, f of u plus 2t second period, third period, fourth period. The least value, the least positive integer is called period. So ఇవన్నీ కూడా ఈక్వల్ అవుతాయి. దేనికి ఈక్వల్ అవుతాయి, f of u కి ఈక్వల్ అవుతాయి. And that means ఇక్కడ f of u plus t, f of u, f of u plus 2t, f of u. ఓకే, సో ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి e power minus s into capital T. So power, this power splitting into 2 parts, e power minus su into e power minus st. S is constant, t is constant, t is a period, that means constant, right in front of integration. E power minus st integral 0 to t e power minus su f of, this is equal to, by the definition of periodic function, this is equal to f of u. So go on like this. అలా మొత్తం అన్నిటికి మన సబ్స్టిట్యూషన్ మెథడ్ ప్రకారం పీరియడ్స్ కూడా 0 to t అవుతుంది.
నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రల్స్లో దట్ మీన్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాపర్టీ a to b f of x dx is equal to ఇంటిగ్రల్ a to b f of t dt. డెఫినెట్ ఇంటిగ్రల్స్లో వేరియబుల్స్తో మనకి పని ఉండదు, లిమిట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఇక్కడ ఏ వేరియబుల్స్ రాసే అనేది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఎక్స్ వై జెడ్ అనేది. సో ఆ వేరియబుల్స్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ యూ తీసేసి దీని ప్లేస్లో టీ రాసుకుంటున్నాను. దట్ మీన్స్ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ క్యాపిటల్ టీ ఇంటిగ్రల్ 0 to t ఈ పవర్ మైనస్ ఎస్ టీ ఎఫ్ ఆఫ్ డి డిటి అలా రాసుకుంటాను అనమాట. రాసుకుంటే చూడండి, వీ అబ్జర్వ్ దట్ ఇంటిగ్రల్ 0 to t ఈ పవర్ మైనస్ ఎస్ టీ ఎఫ్ ఆఫ్ టీ ఇంటిగ్రల్ 0 to t ఈ పవర్ మైనస్ ఎస్ టీ ఎఫ్ ఆఫ్ డి డిటి. సో ఇదంతా కూడా కామన్గా ఉంది, అది కామన్ తీసి సింప్లిఫై చేస్తే కనుక థియరం ప్రూఫ్ ఈజ్ ఓవర్. ఓకే, సో హియర్ 0 to t ఈ పవర్ మైనస్ ఎస్ టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి కామన్ తీసాను. 1 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎస్ క్యాపిటల్ టీ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ 2t ప్లస్ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ 3t గోన్ అప్ టు ఇన్ఫినిటీ. So we observe that this is a infinite series. This series is called geometric progression. In geometric progression, the sum of the elements that equal to s infinity. S infinity is equal to a by 1 minus r. Here a is the first term that equal to integral 0 to infinity e power minus st f of t into a first term that equal to 1 by 1 minus r. Common ratio means t2 by t1 that equal to ఇది by ఇది కామన్ రేషియో అన్నిటికీ ఈక్వల్గా ఉంది. దట్ ఈక్వల్ టు కామన్ రేషియో ఇస్ ఈ పవర్ మైనస్ st into dt. Hence the proof is completed. In Laplace transform of periodic functions is equal to 1 by 1 minus e power minus st into integral 0 to t e power minus st f of t dt capital T. Okay, so L of the Laplace transform of periodic functions L of f of t is equal to 1 by 1 minus e power minus s capital T integral 0 to t e power minus st f of t dt. This is the value of the periodic functions. And మీకు periodic functions అని మీకు find out చేసినప్పుడు, identify చేసినప్పుడు by using this result, okay, to evaluate the Laplace transform of periodic functions. So this is the concept of Laplace transform of periodic functions. దీని మీద ఒక ప్రాబ్లం కంప్లీట్ చేసి నేను పీరియాడిక్ ఫంక్షన్స్ మొత్తానికి టోటల్గా Laplace ట్రాన్స్ఫార్మ్స్ మనం చాప్టర్ని క్లోజ్ చేద్దాం. ఓకే, పీరియాడిక్ కాన్సెప్ట్ మీద మీకు థియరమ్ స్టేట్మెంట్ ప్రూఫ్ అయింది. ఒక ప్రాబ్లం చూసి దీంతో క్లాస్ క్లోజ్ చేద్దాం. ఓకే, వాట్ ఈస్ ది ప్రాబ్లం? సో ఫైండ్ L of f of t వేర్ f of t is a periodic function with period 2π and it is given by f of t is equal to sin t. T lies between 0 and pi. 0. F of t is equal to 0. T lies between pi and 2pi. అంటే మీకు ఇక్కడ పీరియడ్ ఫంక్షన్ చేస్తారనమాట. మెన్షన్ చేసినప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసేయకూడదు, ఎందుకంటే ఇవన్నీ పీరియాడిక్ ఫంక్షన్స్ కాబట్టి వాటి పీరియడ్కి కరస్పాండెన్స్గా మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, వాట్ ఈస్ గివెన్ ఈజ్ ఈక్వల్ టు sin t 0 ఇన్ దిస్ ఇంటర్వెల్స్. నెక్స్ట్, by the definition of Laplace transforms with periodic functions, that means L of f of t is equal to 1 by e power minus st. Okay, 1 by e power 1 by 1 minus e power minus st integral 0 to t e power minus st f of t dt. ఇప్పుడే మనం థియరమ్ స్టేట్మెంట్ ప్రూఫ్ చేసాం, దాని ఇక్కడ రిజల్ట్ రాసామన్నమాట ఇక్కడ. ఓకే, దట్ ఈక్వల్ టు ఇక్కడ పీరియడ్ మనం ఎంత, వాట్ ఈస్ ది పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2π, రైట్? t ఈజ్ ఈక్వల్ టు t ఉన్న చోట 2π సబ్స్టిట్యూట్ చేయాలి, 2π. ఓకే, మనకి ఇక్కడ ఈ 0 to 2π e power minus st f of t. బట్ వాట్ ఈస్ f of t? f of t defined in these two intervals 0 to pi. That means the interval 0 to 2π splitting into two parts, 0 to pi plus pi to 2π. So in the 0 to pi the function f of t is sin t, right here sin t. Next, the pi to 2π the function f of t is defined 0. So right here 0 into something 0. టోటల్గా మనకి మిగిలింది ఏంటి? 1 by 1 minus e power minus 2πs into integral 0 to pi e power minus st sin t dt. To evaluate definite integral by using this formula we get this one. Okay, by simplification the Laplace transform of periodic function sin t is 1 plus e power minus pi s by 1 minus e power minus 2pi s into s square plus 1. దీన్ని ఇంకా కావాలంటే ఇంకా సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ దిస్ క్లాస్ different methods in Laplace transforms. That means to find the Laplace transforms involving 2 or more methods, and Laplace transforms of Laplace transforms, and finally Laplace transform of periodic functions with one problem.
ఓకే, సో టుడే క్లాస్ ఈజ్ ఓవర్. సో ఈ మొత్తం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ చాప్టర్ మనకు కంప్లీట్ అయిపోయింది. ఈ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ సంబంధించినటువంటి అసైన్మెంట్స్ ప్రతి మెథడ్కి కూడా ఏ మెథడ్కి ఆ మెథడ్కి నేను అసైన్మెంట్ మీకు ఇస్తున్నాను. ఈ అసైన్మెంట్లో క్వశ్చన్స్ అన్నీ కూడా ముందు మీరు వీడియోలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా వినేసి బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను ఇచ్చినటువంటి అసైన్మెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్.